ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడలో పర్యటించారు. స్థానిక ఫన్ టైమ్ క్లబ్ లో సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఫన్ టైమ్ క్లబ్ లోని జిమ్ ఇండోర్ స్టేడియాన్ని సందర్శించారు. అనంతరం క్లబ్ సభ్యులు ఎంపీని ఘనంగా సత్కరించారు. గత 40 ఏళ్లుగా సభ్యులు క్రమశిక్షణతో క్లబ్ నిర్వహించడం సామాన్యమైన విషయం కాదన్నారు. విజయవాడలో క్రీడా సదుపాయాలు పెంచేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా కృషి చేస్తున్నారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి, అదేవిధంగా సోదరిమణి కార్పొరేటర్ గారు అప్పన్న గారు, మనందరికీ సుపరిచితులు, అందరికీ అభిమానంగా ఉండే వ్యక్తి భోకుమార్ గారికి, వేదిక మీద ఉన్న గాంధీ గారు, శివాజీ గారు, ఇంకా ఇక్కడ వచ్చేసి మీ అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఫన్ టైమ్స్కి ఒక ప్రత్యేకత ఉంది. కుటుంబాలతో కూడి కార్యక్రమం నిండుగా జరిగే క్లబ్ ఏదైనా ఉందంటే అది నాకు తెలిసిన వరకు ఫన్ టైం అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి పండుగ, అన్ని పండుగలు, అదేవిధంగా జనవరి 1 ఇవన్నీ కూడా ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసే క్లబ్బు. మంచి వాతావరణంలో ప్రతి పండుగని కూడా అత్యంత వైభవంగా మీరు కలిసిమెలిసి నిర్వహిస్తూ ఉండటం కూడా చాలా ఆనందకరమైన విషయం. మరి ఇలాంటి స్ఫూర్తితోటి ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని, మరి అలాగే మనం కోరుకున్న నాయకులు మన మధ్యకి వచ్చారు, మనం ఓట్లేసి ఎన్నుకున్న నాయకులు కాబట్టి వీరి ద్వారా కూడా మన ఫన్ టైమ్స్ క్లబ్కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి మనం కూడా. మరి దీనికి చాలా బాండింగ్స్ ఉన్నాయని చెప్పని ఇప్పుడే చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని చెప్పి, మరి మన రాష్ట్రంలో మనం ఎన్నుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనందరం కూడా ఇంకా బాగా కలిసిమెలిసి మరింత ముందుకు తీసుకెళ్లాలని మున్సిపల్ కమిషనర్ గారితో, నేను గద్దెరామ్మోహన్ గారు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అందరం కూడా కలిసి మాట్లాడి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ కమిటీతో కూర్చుని, వాటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్తోనూ శాప్ వాళ్ళతో కూడా కూర్చుని ఏ విధంగా చేయాలో దగ్గరుండి చేద్దామని తెలియజేసుకుంటున్నా. అందరికీ ముందుగా మీరు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు కూడా డొనేట్ చేశారు. ఇటువంటి సేవ